హలో ఫ్రెండ్స్, నా పేరు కుమార్ అండి. మీరు చూస్తున్నారు కుమార్ ఓన్ బైక్ మెకానిక్ ఛానల్ అండి. ఇలా చూడండి, ప్లీజ్ అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే గంట కొట్టి ఆల్లో పెట్టుకోండి. ఇది వచ్చేసి మన రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రా అండి. మన ఫ్రంట్ డిస్క్ బ్రేక్ పనిచేయట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది చూడండి. అసలు ఏ మాత్రం పనిచేయట్లేదండి. ఇప్పుడు మనం బ్రేక్ ఆయిల్ చూద్దాము. బ్రేక్ ఆయిల్ పోయిందా లేక పంపులు పోయాయా దీంట్లో అని చెక్ చేద్దాం. ప్లీజ్ అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా ఎంకరేజ్ చేశారని కోరుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి మనం ఈ 2 నట్లు తీసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ లూజ్ చేసి పెట్టాను. సెల్ పట్టుకోనికి ఎవరు లేరండి, అందుకని లూజ్ చేసి పెట్టేశాను. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇలా 2 నట్లు ఇప్పేసుకోవాలి. అబ్బో, చాలా దారుణంగా ఉందండి ఇది చలికి గడ్డ కట్టిపోయింది బ్రేక్ ఆయిల్ అంతా. చూడండి, ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలి. మనం క్లాత్ పెట్టి క్లీన్ చేసుకోవాలి. ఇలా వీడియో లెంత్ అవుతుంది కాబట్టి క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇలా క్లీన్ చేసుకోవాలి అంతా. చూడండి ఫ్రెండ్స్, మొత్తం క్లీన్ చేశాను నేను. క్లీన్ చేసిన తర్వాత ఇటు వచ్చింది. ఎంత ఉన్నిందంటే దాంట్లో అంత ఉన్నింది. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేద్దాం. మనకు మూత మీద ఉంటుందండి, 4 కానీ 3 కానీ వేయచ్చు. ఇది వచ్చేసి 3 అండి. ఇక్కడ చూడండి, క్లారిటీ లేదు. ఇది కూడా 3 అండి. ఇది అంత మాత్రం వేసుకోవాలి, అంతకు మించి ఫుల్ వేసుకోకూడదు. చూడండి, మళ్ళీ మూతకు అందు ఉంటుంది కదా, ఆ మూతకు రబ్బర్ ఉంటుంది, ఆ రబ్బర్ కట్టాలి కాబట్టి అంత వేసుకోవాలండి. ఇప్పుడు మనకు కింద హెయిర్ తీసేది ఉంటుంది, హెయిర్ తీసి చూపిస్తాను మీకు. మనకు ఇక్కడ బ్రేక్ ప్యాడ్లకి ఇది ఉంటుంది. ఇది డస్ట్ పడకుండా పిన్ను ఇస్తారండి. హెయిర్ ప్రెజర్ ఇది లాక్. ఈ క్యాప్ తీసేయాలి. చూడండి, క్యాప్ తీసేసాను. క్యాప్ తీసిన తర్వాత దీనికి వచ్చేసి 11 సైజు నట్ అండి. 11 సైజు తీసుకొని నట్టు లూజ్ చేద్దాం. పైన ఆయిల్ వేసిన తర్వాతనే చేయాలండి ఇది. సెల్లు పట్టుకొని తీసేదానా ఇబ్బందిగా ఉంది. ఒక నిమిషం. చూడండి ఫ్రెండ్స్, ఇలా లూజ్ చేయాలి. లూజ్ చేసిన తర్వాత మనం ఏదైనా ఇది బెల్లర్ అక్కడ ఉంటుందండి, పైపు టీప్ లెవెల్, మనం దీన్ని ఇలా పెట్టుకోవాలి. చూడండి, అలా లూజ్ చేసిన తర్వాత మనకి ఆయిల్ వస్తుంది. లైట్గా కొంచెం వచ్చింది చూడండి. ముందు మనకు చాలా గడ్డ కట్టినది కదా, కాబట్టి ఆయిల్ లేదు దాంట్లో. ఆయిల్ వస్తుంది మామూలుగా. ఇలా కింద ఒకటి బాటిల్ అనేది సెట్ చేసుకోండి, బాటిల్లో పడుతుంది ఆయిల్ అంతా. ఇప్పుడు మనం పైకి వెళ్ళి బ్రేక్ ఫ్రెష్ చేసినామంటే ఆయిల్ అంతా మొత్తం పాత ఆయిల్ అంతా వచ్చేస్తుంది. చూపిస్తాను. చూడండి, బుడగలు వస్తున్నాయంటే ఆయిల్ కిందికి వెళ్తుంది అని అర్థం.
చూడండి ఫ్రెండ్స్ వెళ్తుంది ఆయిల్. అక్కడ చూడండి మనకు వేస్ట్ ఆయిల్ అంతా చూడండి. పైప్ ముందు తెల్లగా ఉండింది, ఇప్పుడు మాత్రం బ్లాక్ అయిపోయింది. మనకు పైన ఆయిల్ ఉందో లేదో చూసుకుంటూ బ్రేక్ వస్తుండాలి. పైన ఆయిల్ లేకపోతే మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. చూడండి మనం ఫుల్గా వేసాము కానీ ఇప్పుడు ఆయిల్ వెళ్ళిపోయింది. మళ్ళీ వేద్దాము. లేదంటే మళ్ళీ ఆయిల్ లేకపోతే హెయిర్ పడుతుందండి. ఆయిల్ వేస్తాను. చూడండి మళ్ళీ ఫుల్గా ఆయిల్ వేస్తున్నాను. ఫుల్గా వేస్తాను మళ్ళీ ఆయిల్. పైన బ్రేక్ ప్రెస్ చేస్తూనే ఉన్నాను కాబట్టి కింద ఆయిల్ వస్తుంది. చూడండి మనకు ఆ ఫ్రెష్ ఆయిల్ అంతా వచ్చేంత వరకు ఇలా అంటుండాలి. అప్పుడు పైప్లో ఉన్న ఆయిల్ కూడా మనకి వెళ్ళిపోతుంది. మళ్ళీ తగ్గిపోయింది చూడండి ఆయిల్. చూడండి ఇలా చేసిన తర్వాత మొత్తం చూడండి ఎలా సెట్ అయిందో చూపిస్తాను మీకు. ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎంత వచ్చిందో ఆయిల్ మనకి. ఇదంతా వేస్ట్ ఆయిల్, అంత బ్లాక్గా అయిపోయింది. మనకు మామూలుగా రెడ్గా ఉంటుంది కదా, ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. బిగిచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే గంట కొట్టి ఆల్లో పెట్టుకోండి.